యెషయా గ్రంథము 57వ అధ్యాయము. సజ్జనులు నశించుచున్నా ఎవరు పట్టించుకొనుటలేదు, భక్తిమంతులు గతించుచున్నా ఎవరికీ బాధ లేదు. చెడ్డకు చిక్కి పుణ్యపురుషులు నశించుచున్నారు, కాని మరణానంతరము వారు శాంతిననుభవింతురు. ధర్మబద్ధముగా జీవించువారు చనిపోయిన పిదప శాంతిని బడయుదురు. మాంత్రికుల పుత్రులారా, వ్యభిచారిణుల సుతులారా, వేశ్యల తనయులారా, మీరు తీర్పునకు రండు. మీరెవరిని ఎగతాళి చేయుచున్నారు? మీ నాలుకలు చాచి ఎవరిని గేలి చేయుచున్నారు? మీరు పాపాత్ములు, అబద్ధవాదులు. మీరు సింధూరముల క్రింద, ప్రతి పచ్చని చెట్టు క్రింద కామక్రియలు సల్పుదురు. ఏరుల చెంతగల కొండ గుహలలో మీ బిడ్డలను బలి ఇత్తురు. విగ్రహారాధన గూర్చి శోకగీతము. మీరు ఏరులలోని గుండ్రాళ్లను దైవములుగా కొల్చుచున్నారు. వాని ముందట పానీయార్పణముగా ద్రాక్షారసమును పోయిచున్నారు. వానికి ధాన్య బలులు అర్పించుచున్నారు. ఈ కార్యముల వలన నేను ప్రీతి చెందెదనని అనుకొంటిరా? మీరు ఎత్తైన కొండల మీదకెక్కిపోయి అక్కడ కామక్రియలు సల్పి బలులు అర్పించుచున్నారు. మీ గడపకు తలుపునకు చేరువలోనే విగ్రహమును నెలకొల్పితిరి. మీరు నన్ను తిరస్కరించి బట్టలు విప్పుకొని వెడల్పుగానున్న మంచముల మీదకెక్కి, మీరు డబ్బిచ్చి పొత్తు చేసుకొనిన కాముకలతో శయనించి మీ కామతృష్ణను తీర్చుకొనుచున్నారు. అత్తరులు లేపనములు పూసుకొని మోలేకు దేవతను కొలువబోవుచున్నారు. మీరు అన్యదైవములను వెదకుటకు పాతాళలోకము వరకు దూతల నంపుదురు. నీ దూర ప్రయాణము చేత నీవు ప్రయాసపడినా అది అసాధ్యమని నీవనుకొనలేదు. నీవు బలము తెచ్చుకుంటివి కనుక సొమ్మసిల్లలేదు. మీరు ఈ దైవములకు భయపడి నన్ను విడనాడితిరి, నన్ను పూర్తిగా విస్మరించితిరి. కానీ మీ దైవములేపాటివారు? నేను ఇంతకాలము కన్నులు మూసుకొని ఊరకుండినందున మీరు నాకు భయపడరైతిరి కాబోలు. మీరు మీ కార్యములు మంచివే అనుకొనుచున్నారు, కాని నేను మీ ప్రవర్తనను బట్టబయలు చేయుదును. మీ విగ్రహములు మీకేమీ సాయము చేయలేవు. మీరు మొరపెట్టినప్పుడు అవి మిమ్మాదుకొనగలవేమో చూతము. అవి నరుడు విడిచిన శ్వాస వలె ఎగిరిపోవును. కాని నన్ను నమ్మువాడు భూమిని స్వాధీనము చేసుకొనును, నా పవిత్ర పర్వతమును భుక్తము చేసుకొనును. ఆశ్వాసన గీతము. ప్రభు ఇట్లనుచున్నాడు, మార్గము నిర్మింపుడు, బాట సిద్ధము చేయుడు. త్రోవలోని ఆటంకములనెల్లా తొలగించి నా జనులను తిరిగి రానిండు. మహోన్నతుడు, శాశ్వతుడు, పవిత్రుడునైన ప్రభువిట్లు నుడువుచున్నాడు. నేను ఉన్నతమైన పవిత్ర స్థలమున వసించువాడను. అయినను వినయాత్ములు, పశ్చాత్తాప మనస్కులు అయిన వారితో వసింతును. వారికి నూతన బలమును దయచేయుదును. నా ప్రజలను నిరంతరము నిందింపను, వారి మీద సదా కోపింపను. అట్లయినా నేను జీవమసగిన నరులు ఆత్మయందు క్షీణించి చత్తురు. వారి పాపములు దురాశ కారణంగా నేను వారి మీద కోపించితిని. వారిని శిక్షించి చేయి విడచితిని. ఆ జనులు మొండితనముతో తమ దారిని తాము వెళ్ళిపోయిరి. నేను వారి చేయిదములను గమనించితిని. అయినను వారికి స్వస్థత చికిత్స చేయుదును, వారిని నడిపింతును. శోకార్తులను ఓదార్తును,
వారి నోట స్తుతి పలుకులు పలికింతును. సమీపముననున్నవారికి దూరముననున్నవారికి కూడా శాంతిని దయచేయుదును. నా ప్రజలకు చికిత్స చేయుదును. దుష్టులు సంక్షోభము చెందిన సముద్రము వంటివారు. దాని అలలు మట్టిని మురికిని వెళ్ళగ్రక్కును. దుష్టులకు శాంతి లేదు సుమా. ఇవి ప్రభువు పలుకులు. 58వ అధ్యాయము. ఉపవాసము గూర్చి. ప్రభువిట్లు పలుకుచున్నాడు. నీవు బిగ్గరగా కేకలిడుము, బోరనూదినట్లుగా అరువుము. నా ప్రజలకు వారి పాపములు తెలియజేయుము. యాకోబు వంశజులకు వారి తప్పిదములు ఎరిగింపుము. వారు ప్రతిరోజు నన్ను ఆరాధింతురు, నా మార్గములను ఎరుగగోరుదురు. దేవుని ఆజ్ఞలు మీరక ధర్మబద్ధముగా వర్తించు జాతి వలె కనిపింపగోరుదురు. నేను తమకు ధర్మయుక్తమైన తీర్పులు వసగవలనని తాము నన్ను పూజింపగోరుచున్నామని చెప్పుదురు. ప్రజలిట్లడుగుచున్నారు, ప్రభువు మమ్ము గమనింపనిచో మేము ఉపవాసము చేయనేలా? ఆయన మమ్ము గుర్తింపనిచో మేము ఒక్క ప్రొద్దుండనేలా? ప్రభువిట్లు బదులు చెప్పుచున్నాడు. మీరు ఉపవాసము ఉండినప్పుడు మీ లాభమును మీరు చూచుకొనుచున్నారు. మీ పనివారిని పీడించుచున్నారు. మీరు ఉపవాసము ఉండినప్పుడు వివాదములు చేసి తగవులాడి కొట్టుకొనుచున్నారు. మీ కంఠధ్వని పరమున వినబడినట్లుగా మీరీ రోజున ఉపవాసముందురు. మీరు ఉపవాసముండునప్పుడు రెల్లు కాడవలే వంగుదురు. బూడిద మీద గోనె మీద పరుండెదరు. ఇట్టిది ఉపవాసమనిపించుకొనునా? నాకు ప్రీతి కలిగించునా? నేను ఇష్టపడు ఉపవాసమిది. మీరు అన్యాయపు బంధములను విప్పుడు, ఇతరుల మెడ మీదకెత్తిన కాడిని తొలగింపుడు, పీడితులను విడిపింపుడు, వారి నెట్టి బాధలకు గురిచేయకుడు. మీ భోజనమును ఆకలి గొనిన వారికి వడ్డింపుడు, ఇల్లు వాకిలు లేని వారికి ఆశ్రయమిండు, బట్టలు లేని వారికి దుస్తులెండు. మీ బంధువులకు సహాయము నిరాకరింపకుడు. అప్పుడు నా కృప ప్రాతకాల సూర్యుని వలె మీపై ప్రకాశించును. మీ గాయములు త్వరగా మానును. మీ పుణ్యము మీకు ముందుగా నడుచును. నా సాన్నిధ్యము మీ వెనువెంట వచ్చును. మీరు ప్రార్థించునప్పుడు నేను మీ వేడుకోలును ఆలింతును. మీరు మొరపెట్టినప్పుడు నేను మీకు ప్రత్యుత్తరమిత్తును. మీరు ఇతరులను పీడింపకుడు, అవమానింపకుడు, దుష్టవాక్కులు పలుకకుడు. ఆకలి గొనిన వారికి భోజనము పెట్టుడు, బాధితులను ఆదుకొనుడు. అప్పుడు చీకటిలో మీ మీద వెలుగు ప్రకాశించును. మీ చుట్టూ నున్న అంధకారము మిట్ట మధ్యాహ్నపు వెలుగుగా మారిపోవును. నేనెల్లప్పుడూ మిమ్ము నడిపింతును. మీ అక్కరలు తీర్చి మీకు సంతృప్తిని వసగుదును. మీకు బలమును దయచేయుదును. మీరు నీరు కట్టిన తోట వలె కళకళలాడుదురు. వట్టిపోని చలమ వలె ఒప్పుదురు. మీ జనులు బహుకాలము నుండి శిథిలముగానున్న గృహములను పునర్నిర్మింతురు. మీరు పూర్వపు పునాదుల మీదనే ఇండ్లు కట్టుదురు. ప్రాకారములను మరలా కట్టిన వారుగా, శిథిల గృహములను పునర్నిర్మించిన వారుగా పేరు తెచ్చుకొందురు. విశ్రాంతి దినమును పాటించు వారికి బహుమతి. మీరు విశ్రాంతి దినమును పవిత్రము చేయుడు. నా పవిత్ర దినమున మీ వ్యాపారములు మానుడు. దానిని సంతోషకరమైనదిగా, గౌరవార్హమైనదిగా భావింపుడు. ఆ దినమున
ప్రయాణమును పనిని ముచ్చట్లు చెప్పుకొనుటను మానుకొనుడు. అప్పుడు నేను మీకానందము దయచేయుదును. మిమ్ము భూమి అందంతటా మాన్యుల చేయుదును. మీరు మీ పితరుడైన యాకోబు వారసు భూమిని అనుభవింతురు. ఇవి ప్రభువు పలుకులు. యెహెజ్కేలు గ్రంథము 17వ అధ్యాయము. గరుడ పక్షులు ద్రాక్షలత. ప్రభువాణి నాతో ఇట్లనెను, నరపుత్రుడా, ఇశ్రాయేలీయులకు ఒక పొడుపు కథను సామెత రూపమున చెప్పుము. ప్రభువైన దేవుడు ఇట్లు నుడువుచున్నాడని చెప్పుము. ఒక పెద్ద గరుడ పక్షి కలదు. దానికి సొగసైన రంగురంగుల ఈకలను పొడవైన రెక్కలను కలవు. అది లెబానోను కొండకెగిరిపోయి మెత్తని దేవదారు చిటారు కొమ్మను విరిచి వ్యాపారుల దేశమునకు కొనిపోయి వర్తకుల నగరమున ఉంచెను. అటు పిమ్మట అది ఇశ్రాయేలు దేశము నుండి విత్తనములు కొనిపోయి నీరు సమృద్ధిగా లభించు చోట సారవంతమైన నేలలో నాటెను. అది చిగిర్చి ద్రాక్షలత అయ్యెను. అది ఎత్తు పెరుగకయే విశాలముగా కొమ్మలు చాచెను. దాని కొమ్మలు గరుడ పక్షి వైపుగా మీదికేగెను. వ్రేళ్ళు నేలలోనికి పారెను. అది కొమ్మలతోనూ రెమ్మలతోనూ అలరారెను. మరి ఒక పెద్ద గరుడ పక్షియు కలదు. దానికి పొడవైన రెక్కలను దట్టమైన ఈకలను గలవు. ఆ ద్రాక్ష తీగ తాను పెరుగుచున్న తావు నుండి ప్రక్కకు అనగా తన వ్రేళ్లను కొమ్మలను ఈ పక్షి వైపు మళ్లించి దాని నుండి తన పాదుపు నీళ్లు పొందగోరెను. కాని ఆ ద్రాక్ష అంతకుముందే నీరు సమృద్ధిగా లభించు సారవంతమైన నేలలో నాటబడినది. అదచట కొమ్మలు చాచి పండ్లు కాచి పెద్ద చెట్టుగా ఎదుగవచ్చును. నీవు యావే ప్రభువునైన నా పలుకులుగా ఇట్లు చెప్పుము. ఆ ద్రాక్ష తీగ పెంపు చెందున మొదటి పక్షి దాన్ని వేళ్లతో పెకలింపదా? దాని పండ్లను దులిపివేయదా? దాని కొమ్మలను విరిచి వానిని ఎండబెట్టదా? ఆ తీగను పెరికివేయుటకు మహాబలము కాని మహాజాతి గాని కావలయునా? ఆ ద్రాక్షను అచట నాటినను అది పెంపు చెందున తూర్పు గాలి సోకి కమిలిపోదా? తాను పెరుగుతావున వాడిపోదా? ప్రభువాణి నాతో ఇట్లనెను, నీవా తిరుగుబాటుదారులను ఈ సామెత మీకర్థమైనదా అని అడుగుము. వారితో ఇట్లు చెప్పుము. బబులోనియా రాజు యెరూషలేమునకు వచ్చి అచటి రాజును అధికారులను తనతో బబులోనియాకు కొనిపోయెను. అతడు రాజవంశీయుని ఒకనిని ఎన్నుకొని అతనితో నిబంధనమును చేసుకొనెను. అతడు విశ్వాసపాత్రుడుగా మెలుగునట్లు ప్రమాణము కూడా చేయించుకొనెను. ఆ దేశములో ప్రముఖులైన వారిని జామీనుగా కూడా కొనిపోయెను. ఆ దేశము మరలా తిరుగుబాటు చేయక తనకు లొంగి ఉండవలెననియు అది తాను చేసుకొనిన ఒడంబడికను నిలబెట్టుకోవలెననియు అతని కోరిక. కాని యూదారాజు అతనిపై తిరుగుబాటు చేసెను. ఐగుప్తునకు దూతలనంపి అశ్వములను పెద్ద సైన్యమును పంపుమని అడిగించెను. కాని అతడు పెంపు చెందున ఇట్టి చేయుదమునకు పాల్పడిన వాడు శిక్ష తప్పించుకొనునా? నిబంధనమును మీరినవాడు దండనమునకు గురికాకుండునా? యావే ప్రభువునైన నేను చెప్పుచున్నాను. సజీవుడనైన నా తోడు ఆ రాజు తన్ను సింహాసనమెక్కించిన బబులోనియా రాజునకు అపకారం చేసెను. తాను అతనికి చేసిన బాస తప్పెను. తాను చేసుకున్న నిబంధనమును మీరెను. కనుక అతడు బబులోనియాలోనే చచ్చును. బబులోనియులు వచ్చి ముట్టడి దిబ్బలు పోసి గోతులు త్రవ్వి పెక్కుజనుడును చంపునప్పుడు ఫరో రాజు ఎన్ని మహాసైన్యములను పంపినను అతనిని కాపాడలేడు. అతడు తాను చేసిన బాసను నిబంధనమును మీరెను. ఇట్టి చేయుదమునకు పాల్పడిన వాడు ఇక తప్పించుకోజాలడు. యావే ప్రభువు పలుకులివి. నా జీవము తోడు అతడు నా పేరు మీదుగా చేసుకున్న నిబంధనమును మీరెను గనుక నేనతనిని శిక్షింతును. నేను నా వలపన్ని అతనిని పట్టుకొని
బబులోనియాకు కొనిపోయి అచట శిక్షింతును. అతడు నాకు ద్రోహము చేసెను. అతని సైనికులలో మెరికల వంటి వారు పోరునగూలుదురు. మిగిలిన వారు నలుదిక్కులకు చెదరిపోవుదురు. అప్పుడు ఈ పలుకులు ప్రభువునైన నా పలుకులని మీరు గ్రహింతురు. మరలా మంచి రోజులు వచ్చును. యావే ప్రభువు పలుకిది. నేను ఎత్తైన దేవదారు మీది మెత్తని కొమ్మను విరిచి ఉన్నతమైన పర్వతముపై నాటుదును. ఎత్తైన ఇశ్రాయేలు కొండపై నాటుదును. అది కొమ్మలు చాచి కాయలు కాచి గొప్ప దేవదారు వృక్షమగును. వివిధ జాతి పక్షులు దానిపై వసించును. దాని కొమ్మలలో ఆశ్రయము బడయును. దేశములోని వృక్షాలన్నీయు నేను ప్రభువునని గ్రహించును. నేను ఎత్తైన చెట్లను నరుకుదును. కురచగానున్న చెట్లను ఎత్తుగా చేయుదును. పచ్చని చెట్లు ఎండిపోవునట్లును ఎండిన చెట్లు పచ్చబడునట్లును చేయుదును. నేను చేయుదునన్న కార్యమును చేసి తీరుదును. ఇది ప్రభువునైన నా వాక్కు. 18వ అధ్యాయము. ఎవరి క్రియలకు వారే బాధ్యులు. ప్రభువాణి నాతో ఇట్లనెను. తండ్రులు పుల్లని ద్రాక్ష పండ్లు భుజింపగా తనయులకు పండ్లు పులిపెక్కెనను సామెతను ఇశ్రాయేలీయుల దేశమున ప్రజలు నిరంతరము వాడుచున్నారేలా? యావే ప్రభువునైన నేను చెప్పుచున్నాను. సజీవుడనైన నా తోడు ఇక మీదట ఇశ్రాయేలు దేశమున మీరు ఈ సామెతను ఉపయోగింపరు. తండ్రుల ప్రాణమునకును తనయుల ప్రాణమునకును ఎల్లరి ప్రాణమునకును నేనే కర్తను. పాపము చేసిన వాడే చచ్చును. న్యాయపరుడుగాను ధర్మపరుడుగాను జీవించు సత్పురుషుడు ఒకడున్నాడనుకొందము. అతడు ఇశ్రాయేలీలు కొల్చు విగ్రహములను పూజింపడు. కొండల మీది దేవళములో వానికర్పించిన నైవేద్యములను భుజింపడు. పరస్త్రీని చెరపడు. ముట్టుతను కూడడు. ఎవరిని పీడింపడు. ఎవరి సొమ్ము దొంగిలింపడు. అప్పు తీసుకున్న వాని కుదువ సొమ్మును తిరిగి ఇచ్చివేయును. ఆకలి కొన్నవారికి అన్నము పెట్టి బట్టలు లేని వారికి బట్టలిచ్చును. వడ్డీకి అప్పు ఇయ్యడు. చెడ్డకు పాల్పడడు. తగవులలో న్యాయమైన తీర్పు చెప్పును. అట్టివాడు నా చట్టములను విధులను చిత్తశుద్ధితో పాటించును. అతడు న్యాయవంతుడు కనుక తప్పక బ్రతుకును. ఇది ప్రభువు వాక్కు. ఈ నరునికి ఒక కుమారుడు ఉన్నాడనుకొందము. అతడు దొంగిలించుట హత్య చేయుట మొదలైన కార్యములు చేయును. అతని తండ్రి ఇట్టి కార్యములు చేయలేదు. కొండల మీది దేవళములలో అర్పించిన నైవేద్యములు భుజించును. పరస్త్రీలను చెరచును. పేదలను పీడించును. దొంగిలించును. కుదువ సొమ్మును తిరిగి ఇచ్చివేయడు. విగ్రహములను సేవించి పూజించును. వడ్డీకి డబ్బు ఇచ్చును. అతడు బ్రతుకునా? ఇటు దుష్కార్యములకు పాల్పడెను కనుక చచ్చును. అతడి చావునకు అతడే బాధ్యుడు. ఇతనికి మరలా ఒక కుమారుడు ఉన్నాడనుకొందము. అతడు తన తండ్రి చేసిన పాపములను తెలిసికొనును. తాను మాత్రము అట్టి పనులను చేయడు. అతడు ఇశ్రాయేలీయులు కొల్చు విగ్రహములను పూజింపడు. కొండల మీది దేవళములలో వానికర్పించిన నైవేద్యములను భుజింపడు. పరస్త్రీని చెరపడు. ఇతరులను పీడింపడు. పరుల సొమ్ము దొంగిలింపడు. అప్పు తీసుకొన్న వాని సొమ్ము తిరిగి ఇచ్చివేయును. ఆకలిగొనిన వారికి అన్నము పెట్టి బట్టలు లేని వారికి బట్టలిచ్చును. చెడ్డను చేయడు. వడ్డీకి డబ్బియ్యడు. నా చట్టములను విధులను పాటించును. తన తండ్రి పాపములకు గాను అతడు చనిపోడు. తప్పక బ్రతుకును. అతని తండ్రి పరులను మోసగించెను. ఇతరుల సొమ్ము దొంగిలించెను. ఎల్లరికిని కీడు చేసెను. అతడు తన పాపములకు తానే చచ్చును. కాని తండ్రి పాపములకు తనయుడేల శిక్ష పొందడని మీరడుగుదురు. కుమారుడు న్యాయసమ్మతమైన మంచి పనులు చేసెను. నా చట్టములను జాగ్రత్తగా పాటించెను కనుకతడు తప్పక బ్రతుకును. అపరాధము చేసిన వాడే చచ్చును. తండ్రి పాపములకు తనయుడు కాని తనయుని పాపములకు తండ్రి కాని శిక్ష పొందరు.
నీతివర్తనుడు తన సత్క్రియలకు బహుమతిని, దుష్టవర్తనుడు తన దుష్క్రియలకు శిక్షను పొందును. దుష్టుడు తన పాపముల నుండి వైదొలగి నా చట్టములను పాటించనేని, న్యాయసమ్మతమైన మంచి పనులు చేసెనేని చావును తప్పించుకొని బ్రతుకును. అతని పాపములు పరిహారమగును, అతని మంచి పనులకు గాను అతడు బ్రతుకును. దుర్మార్గుడు చనిపోవుట వలన నాకు సంతోషము కలుగునా? అతడు తన పాపము నుండి వైదొలగుట వలన కాదా అని యావే ప్రభు నడువుచున్నాడు. కాగా సజ్జనుడు తన సత్కార్యముల నుండి వైదొలగి దుష్కార్యములకు పాల్పడనేని, దుష్టులు చేయు హేయమైన కార్యములు చేసెనేని అతడు బ్రతుకునా? అతడు బ్రతకడు. అతని సత్కార్యములు లెక్కకు రావు. అతని ద్రోహములకును పాపములకును అతడు చచ్చితీరును. కాని మీరు యావే ప్రభు చేయునది సబబు కాదని పలుకుదురు. ఇశ్రాయేలీయులారా వినుడు. నా మార్గము సబబైనది కాదా? మీ మార్గమే సబబైనది కాదు. సజ్జనుడు తన సత్కార్యముల నుండి వైదొలగి చెడ్డకు పాల్పడి చనిపోయనేని, తన దుష్కార్యముల వలననే చనిపోయెను. దుష్టుడు తన పాపకార్యముల నుండి వైదొలగి న్యాయసమ్మతమైన మంచి పనులు చేసెనేని తన ప్రాణములను కాపాడుకొనును. అతడు తన తప్పులను తెలుసుకొని తన పాపముల నుండి వైదొలగెను కనుక చావునకు తప్పి బ్రతుకును. ఇశ్రాయేలీయులారా మీరు యావే ప్రభు చేయు పని న్యాయమైనది కాదని పలుకుదురు. నా మార్గము న్యాయమైనది కాదా? మీ మార్గమే న్యాయమైనది కాదు. ఇశ్రాయేలీయులారా యావే ప్రభువునైన నేను చెప్పునదేమనగా, నేను మీలో ప్రతివానికి అతడు చేసిన పనులను బట్టి తీర్పు విధింతును. కనుక మీరు మీ దుష్కార్యముల నుండి వైదొలగుడు. మీ పాపముల వలన మీరు నాశనము కావలదు. మీరు చేయు పాపకార్యముల నుండి వైదొలగి నూతన హృదయమును నూతన మనస్సును పొందుడు. ఇశ్రాయేలీయులారా మీరు చావనేలా? ఎవడు చనిపోవుట వలనను నాకు సంతోషము కలుగదు. కనుక మీరు మీ పాపముల నుండి వైదొలగి బ్రతుకుడు. ఇది యావే ప్రభు వాక్కు. సామెతల గ్రంథము 13వ అధ్యాయము. సత్పురుషునకు కళ్ళలు గిట్టవు, కాని దుష్టుని పలుకులు అసహ్యముగాను అవమానకరముగాను ఉండును. ధర్మము సజ్జనుని కాపాడును, అధర్మము దుష్టుని నాశము చెయ్యును. కొందరేమియూ లేకున్నను సంపన్నుల వలె నటింతురు. కొందరు చాలా సిరి సంపదలున్నను పేదల వలె చూపట్టుదురు. ధనవంతుడు స్వీయ ప్రాణమును కాపాడుకొనుటకు తన సొత్తును వెచ్చింపవలసియుండును, కాని పేదవానిని ఎవ్వరునూ బాధింపరు.